స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఉగ్రవాద దాడుల హెచ్చరికల నేపథ్యంలో దేశ రాజధాని నిఘా నీడలోకి వెళ్లిపోయింది. వేల మంది పోలీసులు, సిఆర్పీఎఫ్ దళాలతో పాటు ప్రత్యేక బలగాలు ఢిల్లీ వీధులను కాపుకాస్తున్నాయి. ఢిల్లీలో భద్రతా ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. 69వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీలోని ఎర్రకోట ముస్తాబైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు ఉదయం ఎర్రకోట బుర్జులపై మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేయబోతున్నారు. ఈసారి కూడా బుల్లెట్ ప్రూఫ్ లేకుండా ఆయన ఎగురవేస్తారని చెప్తున్నారు. అయితే భద్రతా బలగాలు మాత్రం ఈసారి ఖచ్చితంగా బుల్లెట్ ప్రూఫ్ రక్షణ కవచాన్ని వాడాలని భద్రతా బలగాలు ప్రధానమంత్రిని కోరుతున్నాయి. గత సంవత్సరం బుల్లెట్ ప్రూఫ్ లేకుండా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన నరేంద్ర మోడీ ఈసారి కూడా అదే తరహాలో ప్రజలతో నేరుగా సంభాషించాలని భావిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఎర్రకోట వద్ద అతిథులందరూ ఇక్కడ కూర్చోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఎర్రకోటపై 2 సెక్షన్స్లో పెద్ద ఎత్తున చైర్స్ అన్ని కూడా ఏర్పాటు చేశారు. వీవీఐపీలందరూ కూర్చోవడానికి ఎర్రకోట పైన బుర్జులకు అటువైపు ఇటువైపు వేశారు. మంత్రులు, కేబినెట్ మంత్రులు, ఉపరాష్ట్రపతి, మిగిలినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులంతా కూడా ఎర్రకోట స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరై ఈ కార్యక్రమాన్ని వీక్షించబోతున్నారు. సాధారణ ప్రజానీకం కోసం ఎర్రకోట కింద మీరు చూస్తున్నారు. ఎర్రకోట కింద కూడా పెద్ద ఎత్తున కుర్చీలన్నీ ఏర్పాటు చేశారు. ఆ కుర్చీల్లో సాధారణ ప్రజానీకానికి ఇప్పటికే పాసులన్నీ జారీ చేశారు. సో పాసులున్న వారందరినీ కూడా ఈ ఎర్రకోట కింది ప్రాంతంలో కూర్చునేందుకు అనువైనటువంటి సీటింగ్ ఏర్పాటు చేశారు. భద్రతా బలగాలు మొత్తం ఎర్రకోట చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం ప్రాంతాన్ని అంతా కూడా తమ పహారాలోకి తీసుకుంది, తమ రక్షణలోకి తీసుకున్నటువంటి పరిస్థితి. మొత్తం 7,000 మంది పోలీసులు ఎర్రకోట చుట్టూ నిఘా వేసి పహారా కాస్తున్నారు. ఎర్రకోటకు సుమారు 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎత్తైన బిల్డింగుల్లో మొత్తం పోలీసులంతా కూడా నిఘా వేసి ఉంచినటువంటి పరిస్థితి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పదే ఉగ్రవాద సంస్థల నుంచి హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం ఎర్రకోట ప్రాంతంలో మొత్తం నో ఫ్లై జోన్ను ప్రకటించారు. ఆ సమయంలో ఎటువంటి విమానాల రాకపోకను పూర్తిగా నిషేధించినటువంటి పరిస్థితి. మొత్తం ఓవరాల్గా ఢిల్లీ మొత్తం 40,000 మంది పోలీసులను ఈ భద్రత కోసం నియమించారు. ఢిల్లీ మెట్రో సర్వీసులను కూడా ఉదయం సమయంలో ఆపివేసినటువంటి పరిస్థితి. మొత్తం ప్రధానమంత్రి నివాసం ఉండేటువంటి 7 RCR నుంచి ఎర్రకోట వరకు కూడా పూర్తిగా రాకపోకలపైన నియంత్రణ విధించారు. ట్రాఫిక్ రాకపోకలన్నీ కూడా నియంత్రణలో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం 40 మీటర్లకు ఒక సాయుధ పోలీసు నియమించి ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు చాలా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున కాశ్మీర్ నుంచి, పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు చొరబడి ఇక్కడ అలజడి సృష్టిస్తూ ఇక్కడ పేలులకు పాల్పడుతుండడంతో ఢిల్లీలో ప్రధానంగా ఎర్రకోట సమీపంలో మొత్తం భద్రతను చాలా కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి. ఈసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించే సమయంలో కొత్త పథకాలు, అట్లాగే ఆర్థిక సంస్కరణలకు సంబంధించి కొత్త ప్రకటనలు చేస్తారని కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. పార్లమెంటులో నెలకొన్నటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో ఆర్థికపరమైనటువంటి సంస్కరణలు, ప్రగతికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొన్ని కొత్త పథకాలు కూడా ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఎక్కడా కూడా అవాంఛనీయ ఘటనలు ఏవి జరగకుండా ఇటు ఢిల్లీ మొత్తంలోనూ, అట్లాగే దేశవ్యాప్తంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నగరాలు, జనసమ్మర్దమైనటువంటి ప్రాంతాలు, సినిమా హాళ్ళు, మార్కెట్లు, ఇటువంటి ప్రదేశాల్లో భారీ ఎత్తున పోలీస్ నిఘాను పెంచారు. అనుమానాస్పదులందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. మొత్తం ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో కూడా వాహనాలన్నింటిని కూడా తనిఖీ చేసి భద్రతను మొత్తం పటిష్టం చేసి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలన్నీ కూడా శాంతియుతంగా, ప్రశాంతంగా జరిగేందుకు భద్రతా బలగాలన్నీ కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఎర్రకోట నుంచి కెమెరామెన్ అరవింద్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.